హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశు వ్లాగ్స్కి స్వాగతం. ఇది ఎక్కడ అంటే మా కాలనీలో వినాయకుని అయితే పెట్టారండి. వినాయక మండపం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళే వరకు అయితే మంగళహారతి అయితే స్టార్ట్ అయిందండి. పాటలు అయితే పాడుతున్నారు. ఇక నిన్నైతే వెళ్ళలేకపోయాము, ఎందుకంటే ఇంట్లోనే వినాయకుడిని కూర్చోబెట్టాం కదా. ఇంకా ఇంట్లోనే పని పూజ ఉండేసరికి కొంచెం రాలేకపోయాము. ఇంకా ఈ రోజైతే వచ్చాము, సెకండ్ డే రోజు. ఇంకా హారతి అయితే ఇస్తున్నారండి దేవుడికి. పాట అయితే పాడుతున్నారు. విన్నారా అండి? అయితే మంచిగా మంగళహారతి పాట కర్పూర పాట పాడుతున్నారు. మొదటిగా భగవంతుడికి హారతి తీసుకున్నాక విన్నారా అండి? మంచిగా కాలనీలో అందరైతే మంగళహారతులు పాటలు పాడి దేవుడికి అయితే హారతి ఇచ్చారండి. ఇంకా చాలా మంచిగా జరుపుతారండి ఇక్కడైతే. ఇంకా పంతులు గారు లాస్ట్కి కర్పూర హారతి పాడతారు. అంటే ఆడవాళ్ళు ఇష్టం ఉన్నంత వారు మంగళహారతులు అయితే పాడతారు. 3 అన్నా 5 అన్నా 7 అన్నా ఇష్టం అంటే ఎవరికి ఇష్టమని వారైతే మంగళహారతులు అయితే పాడతారు. ఇంకా పిల్లలు కూడా పాట పాడతా అని అన్నారు. వాళ్ళప్పుడు లాస్ట్కి మైక్ ఇచ్చామండి. ఇంకా పిల్లలు ఇంకా ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. అన్నదానం కూడా అంటే ఇంకా ఎవరు పూజ చేపించుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడైతే అన్నదానం చేపిస్తారు. డైలీ ఉంటుందండి మా కాలనీలో అన్నదానము. ఇంకా డైలీ ఇక్కడ చాలామంది అన్నదానం కూడా చేపిస్తారు. ఇంకా ఇదే ఏంటండి మా కాలనీలో వినాయకుడు ఎంత బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఇంకా మంగళహారతి అయిపోయినాక తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తున్నారండి. తీర్థం ఇచ్చినాక ప్రసాదాలు అయితే ఒక 4-5 వెరైటీస్ ఉంటాయండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఇష్టం ఉన్న వాళ్ళు ప్రసాదాలు తీసుకొని వస్తారండి. ఇంకా పూజ మీద కూర్చున్న వాళ్ళు కూడా ప్రసాదం చేస్తారు కదా. ఇంకా ఇలా ప్రసాదాలతోనే కడుపు నిండిపోతుంది. అన్ని వెరైటీస్ ప్రసాదాలు అయితే వస్తాయి. ఇంకా చిన్నోడికి అయితే ప్రసాదం తీసుకొని తింటున్నాడు, చూసారండి. వాడైతే కూర్చొని తింటున్నాడు. నెక్స్ట్ ఇంకా అన్నదానం అవుతుంది. అన్నదానం అంటే ఇక్కడనే భోజనాలండి. ఇంకా పిల్లలు కూడా సాంగ్స్ పాడుతుంటే చూసారని మా వినాయకుడు ఎంత పెద్దగా బాగున్నాడు మా కాలనీలో. ఇంకా డైలీ ఇక్కడ పూజలు అయితే చాలా బాగా జరుగుతాయండి. ఇంకా వీలైన కొద్దీ మీకు కూడా మా కాలనీలో వినాయకుడు పూజ ఎలా జరుగుతుందో మీకైతే చూపిస్తానండి. ఇంకా చూసారా చాలా పెద్దగా ఉందండి. ఇంకా కాలనీలో అందరు వినాయకుడు ఇంట్లో పెట్టుకుంటారు కదా, చిన్న వినాయకుడు. ఇంకా తెచ్చైతే ఇక్కడ కింద అయితే పెట్టేశారండి. మా వినాయకుడు కూడా మార్నింగ్ తీసుకెళ్ళి అక్కడైతే పెట్టేశాము. ఇంకా పిల్లలైతే సాంగ్స్ పాడుతున్నారండి. వినాయకుడిది చిన్నోడిది వినండి. ఫస్ట్ నుంచి పాడు చిన్న, ఫస్ట్ నుంచి పాడు ఐగిరి. పాడు ఫస్ట్ నుంచి పాడు నాన్న. ఐగిరి నందిని పాడు పువ్వు.
वक्रतुण्डाय वक्रतुण्डाय गौरीधनयाय धीमहि गणेशाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. Thank you everyone. మొత్తం పాడు పాడు. టీచర్ వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ ఒకసారి వాడు పాడు పాడు చిన్న వేరేది వాడు. వక్రతుండ ఏకదంతాయ వాడు ఏకదంతాయ. విన్నారా అండి? పిల్లలు ఎంత మంచిగా ట్రై చేశారో పాటలు పాడడానికి. చాలా మంచిగా పాడిలండి. పెద్దోడు పాడితే ఇంకా చిన్నోడు నేను పాడతా అని వాడు కూడా మైక్ తీసుకొని ఏదో వాడికి వచ్చినది అయితే ట్రై చేసి పాడాడు. పాపం వాళ్ళ అన్న పాడేది ఇంకా వాడిని ఎందుకు వద్దు అని అయితే అనొద్దు కదండి. అందుకోసమే వాడు కూడా పాడుబెట్టా అన్న. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఇక్కడ పాటలు అయిపోయినాక ఇక్కడైతే మాకైతే అన్నం అయితే పెడుతున్నారండి. అన్నదానం అని చెప్పాను కదా. ఇంకా బ్యాట్స్, జిలేబీ, బీరకాయల చింతకాయ, ఆలు కుర్మా, రైస్, సాంబార్ చాలా బాగా పెట్టారండి. ఇంకా చూసారా, ఇంకా ఇది మా కాలనీలోనేనండి భోజనాలు. ఇంకా చివరికి సాంబారు. ఇంకా తిన్నాక ఇంకా పిల్లలందరూ చిన్న పిల్లలందరూ కూర్చొని మళ్ళీ సాంగ్స్ పాడుకుంటున్నారు. ఇంకా మా కాలనీలో పిల్లలండి. వక్రతుండ ఏకదంతాయ. ఇంకా వాడు గుణేశ్వరి రాయ. విన్నారా అండి? పిల్లలందరూ కూర్చొని మళ్ళీ మంచిగా వాళ్ళే పాటలు పాడుకుంటున్నారండి. పిల్లల్ని కూడా డిస్టర్బ్ చేయదు కదండి. వాళ్ళు కూడా మంచి ప్రాక్టీస్ అవుతుంది కదండి. ఇంకా పిల్లలైతే వినాయకుడికి ఇష్టమని ఇంకా ఇక్కడ చిన్నపిల్లలందరూ గుంజీలు తీస్తున్నారండి. ఇదంతా పిల్లల యూతే అండి. వాళ్ళే మొత్తం అన్నం తినకముందు పెద్దవాళ్ళు పాడితే ఇంకా అన్నం తిన్నాక ఇంకా పిల్లల సెక్షన్. పిల్లలైతే మంచిగా పాటలు పాడేసి ఇలా గుంజులు అయితే తీస్తున్నారు. ఇంకా వినాయకులు అన్ని లైన్గా పెట్టారండి. ఇంకో 2-3 కింద ఉన్నాయి, ఇంకా కొన్ని అయితే పైన పెట్టారు. చూసారండి? మా వినాయకుడేమో ఇంకా బ్యాక్ సైడ్ ఉంది చూడండి. అదిగోండి బ్యాక్ సైడ్ ఉంది మా వినాయకుడు. అంటే మార్నింగ్ తెచ్చి ఇక్కడ పెట్టేసాము, కదిలిచ్చాము నైట్. ఇంకా ఇక్కడ పెట్టేసాము. ఇంట్లో ఉన్నందరు వినాయకులు తెచ్చి ఇక్కడ లైన్గా పెట్టేస్తారండి. అదిగోండి అది మాది. ఎలా అనిపించిందండి మా కాలనీలో వినాయక సెలబ్రేషన్స్? ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.